హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అప్పు అండ్ అశ్వినీస్ కిచెన్. ఈరోజు మనం బాదుషా స్వీట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. బాదుషా లేదా బలుషాహి మనకు పెళ్ళిళ్ళలో చాలా కామన్గా కనపడే స్వీట్. ఈ స్వీట్ చేయటం చాలా కష్టమని అందరూ అనుకుంటారు, కానీ ఇది తయారు చేయడం చాలా ఈజీ. ముందుగా బాదుషా చేయడానికి ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. 4 లేదా 5 స్పూన్ల నెయ్యి లేదా వనస్పతి ఆయిల్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన మిశ్రమం కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోండి. కొద్దిగా పెరుగు వేసుకుంటే బాదుషా మెత్తగా వస్తుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 కప్స్ షుగర్, 1.5 కప్ నీళ్లు వేసి ఇలా మరిగించాలి. ఈ షుగర్ సిరప్లో 4 ఇలాచి మరియు కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. షుగర్ సిరప్ ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ చల్లారాక గట్టి పడకుండా ఉండడానికి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి, లేదా మరిగేటప్పుడే కొద్దిగా పాలు వేసుకున్నా సరిపోతుంది. అరగంట తర్వాత పిండిని ఇలా తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసి మధ్యలో ఇలా చిన్నగా ఒత్తుకోవాలి. ఈ బాల్స్ని లైట్గా వేడిగా ఉన్న నూనెలో వేయించాలి. గుర్తుపెట్టుకోండి, నూనె లైట్గా ఉన్నప్పుడే వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి. ఒకవేళ నూనె వేడిగా ఉన్నప్పుడు వేస్తే బాదుషా బయట త్వరగా కాలిపోయి లోపల పిండిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి వాటిని షుగర్ సిరప్లో వేయాలి. షుగర్ సిరప్లో 15 నుండి 20 నిమిషాల పాటు ఊరితే చాలు, బయటకి తీసేయొచ్చు. షుగర్ సిరప్ నుంచి సర్వింగ్ బౌల్కి తీసుకుంటే చాలు, బాదుషా రెడీ. వీటిని 5 నుండి 7 రోజుల దాకా స్టోర్ చేసుకొని తినవచ్చు. మనం రెగ్యులర్గా తినే ఆహారంలో కానీ స్పెషల్గా తినే అల్పాహారంలో కానీ మన శరీరానికి సరిపడా పోషకాలు అందుతున్నాయా అని ప్రతిరోజు క్రాస్ చెక్ చేసుకోవాలి. కుదిరినంత వరకు మనం వంట చేసేటప్పుడే ఏదో ఒక విధంగా మన ఫ్యామిలీకి అడిషనల్ న్యూట్రిషన్ అందించే అలవాటు చేసుకుంటే మొత్తం ఫ్యామిలీ హెల్తీగా ఉంటారు. ఈరోజు బాదుషాలో అలా మనం అడిషనల్ సప్లిమెంట్గా అందిస్తున్న న్యూట్రిషన్ కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు స్పైసెస్లోనే అత్యంత కాస్ట్లీ స్పైస్, అందుకని దీనిని చాలా వరకు మన ఇంట్లో వాడము. దానికి బదులుగా కెమికల్స్తో నిండిన ఫుడ్ కలర్ వాడుతాము. కుంకుమ పువ్వులో యాంటీ డిప్రెసింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అవి మూడ్ స్వింగ్స్ను, డిప్రెషన్ను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అందుకని కుంకుమ పువ్వును ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవడం మంచిదంటారు. ఇవి అమ్మాయిల PMS సిమ్టమ్స్ని అదుపులో ఉంచుతుంది. కుంకుమ పువ్వు తినటమే కాదు, దానిని ఒక 20 నిమిషాల దాకా వాసన చూస్తే యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయట. రోజు పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రోజు వాడలేని వారు ఇలాంటి స్పెషల్స్ చేసినప్పుడల్లా వాటిలో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసి మీ కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందించండి. ఇంట్లో వారు హెల్తీ డైట్ తినకపోతే వారు తినే ఆహారంలో హెల్తీ న్యూట్రిషన్స్ అందేలా చేసుకోవడం వంట చేస్తున్న మన చేతిలో ఉంటుంది.